ఏంటబ్బా ఏంటి అలా ఉన్నావు? లాంచీ మునిపోయిన ఓనర్లా దిగాలుగా ఉన్నావేంటి? ఏం జరిగింది? ఏం లేదు బాబాయ్. సర్లే, ఏం తీసుకుంటావు? టీ. అలాగే. ఒరే స్ట్రాంగ్ టీ తీసుకురారా అబ్బాయికి. నువ్వు నన్ను నోరారా బాబాయ్ అని పిలుస్తావు, నేను నిన్ను అబ్బాయి అని పిలుస్తాను. అలా అభిమానంగా పిలుచుకునే మన మధ్య రహస్యాలు ఉండొచ్చా? ఏం జరిగిందో చెప్పు. రేపు మా అక్క కూతురు అలివేలు పెళ్లి బాబాయ్. అవునవును, నెల క్రితం చెప్పాగా. వెళ్తున్నావా? వెళ్ళాలే ఉంది, కానీ డబ్బు లేదు. పొట్టి చేలతో ఎలా వెళ్ళను బాబాయ్? కష్టపడి నేను ఇక్కడ చదివిస్తున్న అక్క ఇంట్లో జరిగే మదర్ శుభకార్యానికి నువ్వు వెళ్ళకపోతే ఏం బాగుంటుందయ్యా? నీ దగ్గర డబ్బు లేకపోతే నా దగ్గర లేదయ్యా. నా డబ్బు నీ డబ్బు కాదయ్యా. రాయలరా, నువ్వేం మొహమాట పడుకు. అది కాదు బాబాయ్. ఏది కాదు? ఇది వరకు ఎంత డబ్బు తీసుకోలేదు నా దగ్గర. అన్ని కలిపి ఒకేసారి ఇద్దులే. ఇదిగో బాబాయ్, ఇదిగో మంచి బహుమతి ఏదన్నా. బాబాయ్ నా డబ్బు తీసుకో. మంచి బహుమతి ఏదైనా పట్టుకెళ్ళు. అమ్మలా అభిమానించి అక్క దొరకటం అదృష్టమయ్యా. వెళ్ళరా. వెళ్ళొస్తాను. ధ్రువంతే రాజా వరుడా ధ్రువందేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాతకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణమోస్తుతే మాంగళ్యమహాలక్ష్మీ నమః ఏతే గంధాక్షతోపరి సర్వోపచారాస్తాలంకారాః ఓం ధనలక్ష్మీ నమః ఓం ధాన్యలక్ష్మీ నమః ఓం భద్రలక్ష్మీ నమః ఓం సంతానలక్ష్మీ నమః ఓం బీజలక్ష్మీ నమః ఓం విద్యాలక్ష్మీ నమః ఓం మాంగళ్యమహాలక్ష్మీ నమః ఓం నానావిధ పరిమళ పుష్పాలు పూజాన్ దోర్పదామి సుముహూర్తే సావధాన తొలగ్నే సావధాన. ఈ పెళ్లి పెట్టగలేదు కానీ లేలే. ఏమిటండి, ఏమైంది? గొప్ప పెద్ద మనుషులే మీరు. ఆడపడుచు లాంఛనాలు ఇవ్వకుండా పెళ్లి తూతూ మొదలు చేద్దాం అనుకున్నారా? అదేం మాట అన్నయ్య గారు, లాంఛనాల విషయం మీరు చెప్పనే లేదు. కట్నం అనుకున్నది ముందుగానే ఇచ్చేసాను కదా. చాలు చాలేవమ్మా. మేం చెబితేనే మీ ఇంటికి తోరణాలు కట్టించావా? మేం చెబితేనే ఈ ఊళ్ళో పేరెంట్ అని చెప్పావా? మేం చెబితేనే ఈ పెళ్లికి పందిరేయించావా? లాంఛనాల విషయాలు ముందు ఎవరు చెప్పరమ్మా. మీకు మీరే తెలుసుకుని ఏర్పాటు చేయాలి. లాంఛనాలంటే ఏమిటో చెప్పండి. పెళ్లి కొడుకు నలుగురు అప్పచెల్లెళ్ళండి. తలో పట్టు చీర, తలో 500 బహుమతి ఇవ్వాలి కదా, అది కూడా తెలీదా మీకు? అయ్యో, ఉన్న పలంగా అవన్నీ అడిగితే నేను ఎక్కడి నుంచి తాను? మగదిక్కు లేని సంసారం నాది. నోర్మోయమ్మా, ఎంత దరిద్రం కూడా సంబంధం ముందే తెలుసుంటే అసలు ఈ పెళ్లికి ఒప్పుకునేవాళ్ళం కాదు. నేను లేరా సతీశం. ఏమండి 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 పెద్దవారు, ఇది మీకు భావ్యం కాదు. నా మాట వినండి. వీటిలో మీద పెళ్లి ఆఫ్ చేయకండి. అంత జాలిగా ఉంటే నువ్వే చేసుకోవయ్యా. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. మేనమో నువ్వు చేసుకోకపోతే మరి ఆ పిల్లలు అర్థం మంచిది కాదేమో. ఏం కూర్చోవయ్యా? తప్పు మీ దగ్గర ఉంచుకుని మమ్మల్ని అంటావంటే మా అలివేలు గురించి చెడుగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందయ్యా? ఈ అవమానం నేను భరించలేరు. నన్ను నీలో కలుపుకో స్వామి. ఈ ఊళ్ళో నేను తలెత్తుకు తిరగలేను. నన్ను చచ్చిపోనివ్వండి. ఇంత అవమానం జరిగిన తర్వాత నేను బ్రతికుండి ప్రయోజనమే ఉందమ్మా. నువ్వెందుకు చచ్చిపోవాలమ్మా? అన్నపూర్ణమ్మా, మన పిల్ల అదృష్టవంతురాలు కాబట్టి తప్పిపోయింది ముద నష్టపు సంబంధం. మీ అలివేలు పెళ్లి మీ తమ్ముడితో రాసి పెట్టుందేమో, అందుకే ఇటు జరిగిందమ్మా. నిజమే, అది పుట్టగానే నా తమ్ముడికి పెళ్ళాం అవుతుందని సంతోషపడ్డాను. అందుకే నేను అష్ట కష్టాలు పడి వాడిని గొప్ప చదువులు చదివించాను. రేపో మాపో పెద్ద ఉద్యోగస్తుడవుతాడు. అంత గొప్ప భవిష్యత్తు ఉన్న వాడికి ఈ చదువు సంధ్య లేని దాన్ని కట్టబెట్టడం అన్యాయం అనిపించి ఏదో గంటకు దక్క బొంతని సంబంధం వెతికాను. వీళ్ళు మమ్మల్ని నట్టేట్లో ముంచేశారు. మా కుల దైవం ఆంజనేయ స్వామికి మేమేం పాపం చేశామో నా కూతురు పెళ్లి పేట్ల మీదే ఆగిపోయింది. ఇంత గొడవ జరిగిన తర్వాత దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారమ్మా? ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి కాకుండా దాన్ని చూస్తూ నేను ఎందుకు బతకడం? మేమిద్దరం చచ్చిపోవడమే మా జీవితాలకి పరిష్కారం. నేను వచ్చి అప్పుడే 20 రోజులు అయిపోయిందక్క. పరీక్షల రోజులు. కాస్త ముందుగా వెళ్ళి చదువుకోకపోతే నా శ్రమ నీ ఖర్చు అంతా బూడిదలో పోసిన పని అయిపోతుంది. చదువు విషయం అన్నావనే నేనేమీ అనలేకపోతున్నాను. నెల రోజుల్లోపు నా పరీక్షలు అయిపోతాయక్క. అవి అయిపోగానే వచ్చి నిన్ను అలివెళ్ళి పట్టణం తీసుకెళ్తాను. అక్కడే అయిపోయింది. పల్లెల్లో కొన్ని పద్ధతులు అలవాట్లు ఉంటాయి. అవి అడ్డుపడి అది అక్కడే ఆగిపోయింది. వెళ్ళొస్తానక్క. వద్దు నాన్న, అలివేలు బరువు దింపి నా పరువు కాపాడినందుకు
నేనే నీకు నమస్కారం చేయాలరా. వెళ్ళరా. రండి బాబు రండి, లాంచి బయలుదేరుతున్నారు రండి.